హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము మా పాపకి హాస్పిటల్లో చేయించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు టైం అయితే 1:30 అయింది ఆల్రెడీ. ఇంకా లేట్ అవుతుందని పిల్లలు ఆకలి అవుతున్నారని పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము. హలీం ట్రై చేద్దామని ఒకేసారి ఫుడ్ తినేసి. ఇక్కడైతే మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో బయటికి తీసుకొచ్చేసరికి. మా బాబు ఇప్పుడే పడుకుని లేచాడనమాట. సో అందుకనే అలా చూస్తున్నాడు. ఇక్కడైతే అక్వేరియం ఉంది, దాంట్లో ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. కరెక్ట్గా అక్వేరియం పక్కనే ఉన్న టేబుల్లో అయితే కూర్చున్నాము. అక్కడే అయితే చూస్తూ తింటారులేని. మా పాప హ్యాపీనెస్ చూడండి. ఎక్కువ ఇది సెకండ్ టైం మేము పిస్తా హౌస్కి రావటం. ఇక్కడైతే మా పాప మామూలుగా హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు, మా బాబు కూడా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ పెట్టాము, జఫ్రాని వెజ్ పన్నీర్ బిర్యానీ అనమాట. ఇక్కడ మా బాబు అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు ఫిషెస్ని చూసి. ఎంత హ్యాపీగా ఉంటున్నాడో చూడండి. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా ఖుషిగా ఫీల్ అవుతారు. చూడండి మా బాబు అయితే ఎంత హ్యాపీగా స్మైల్ ఇస్తూనే ఉన్నాడు. లంచ్ వచ్చేసరికి ఏం ఆడుతూ ఉన్నాడో. ఈరోజైతే హలీం అయితే లేదంట, ఈవినింగ్ టైంలోనే పెడతారంట హలీము. ఓకే సరేలే ఈసారి తిందాంలే ఎప్పుడైనా అని ఇంకా తినలేదన్నమాట. ఫైనల్లీ పన్నీర్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిస్తా హౌస్లో చందనగర్లో అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టము. ఎప్పుడైనా ఎవరైనా తిన్నా ఉంటే కామెంట్ చేయండి, తినే ఉంటే. మా పాప అయితే ఓన్లీ కర్డ్ తింటుంది. మా పాపకి ఇంకా మామూలుగా బిర్యానీ తినలేదని కర్డ్ రైస్ చెప్పాను, తినింది కొంచెం. ఫైనల్లీ అయిపోయింది. బిల్ అయితే పే చేసేసి కిందకైతే వచ్చేస్తున్నాము. మా బాబు కూడా పడుకున్నాడు అనమాట. ఇంకా మా పాప ఏమో నాకు స్వీట్స్ కావాలని కాల్ చేస్తూ ఏడుస్తూ ఉంది. కార్ అయితే వచ్చేసరికి కార్లో ఎక్కారు మా బాబు.